నేను మీ మాధురి. సంక్రాంతి సంబరాలకి మొత్తం అన్ని ఊర్లు రెడీ అయిపోతున్నాయి. మనకి సంక్రాంతి సంబరాలంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు. మరి ఆ కోడి పందంకి వేసే కోడి ఎలా పెంచుతారు దాన్ని కంప్లీట్ గా ఈ రోజు వీడియోలో చూసేద్దాం పదండి. ఇది చాలా ఓల్డ్ బ్రీడ్ అని చెప్పాను. సో ఇది ఎక్కడి నుంచి తెచ్చారు, అంటే ఏ ఊరి బ్రీడ్ ఇది? ఇది ఊరంటే ఆంధ్రాకి వెళ్ళి తెచ్చానండి. ఇది నాకు ఎదురులంగా నరేందర్ రాజు గారు ఉన్నారు కదండి, అంటే మా ఊరే. ఆయన ఫ్రెండ్, ఆయన మనకి ఇచ్చారండి. దీని తాతని ఇచ్చారు మనకి. దీని తాతని ఇస్తే దాని నుంచి పిల్లలు అయ్యి మనకు ఇది అంటే ఎన్ని తరాల నుంచి వస్తుంది మీ దగ్గర నుంచి, మీ దగ్గరికి? ఇది 8 years అవుతుందండి స్టార్ట్ చేసి. 8 years నుంచి మనకి అప్పుడు ఆయన పంపించారు. అప్పటికి దానికి అది 4 years అట్లా ఉండేదండి. దాన్ని పంపించినప్పుడు అది మన దగ్గర ఒక 4 years మన దగ్గర ఉంది. అది ఇంచుమించు 8 years అయిపోయింది. దానికి తర్వాత ఓల్డ్ అయిపోయి ముసలిది అయిపోయి చనిపోయింది. దాని నుంచి దాని బ్రీడ్ మనం ఇంక్రీజ్ చేసుకుంటా వేరే వేరే బ్లడ్ లైన్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. కృష్ణ గారి లైన్ అని ఇందాక అనుకున్నాం కదా, అది ఇది మనకు మెయిన్ అండి. నాకు పేరు రావటం కారణం ఇది. అది ఈ బ్రీడ్ ఆ బ్రీడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీతువా అండ్ కకిరే. అవునండి, ఈ రెండు. ఓకే. సో మనకి కాస్టింగ్ ఉంటుంది కదా. అవునండి. మన దగ్గర ఇప్పుడు బాగా మాక్సిమం ప్రైస్ వెళ్ళిన కోడేది? ఈస్ట్ అంటే 1 lakh వెళ్ళింది మేడం. 1 lakh? 1 lakh కోడి కూడా ఉంటుందా అండి? ఉంటుందండి. 1 lakh వెళ్ళింది మేడం. ఓకే. నేను నా ఫ్రెండ్స్ దగ్గర సర్కిల్లో విన్నది ఏంటి అంటే సీతువా మాక్సిమం మంచిగా పోరాడేది అయితే ఒక 5 lakhs వరకు కూడా ఉంటాయి కోళ్ళలోనే అని చెప్పి అంటారు. ఇంట్రెస్ట్ పట్టు 10 lakh కూడా ఉన్నాయి మేడం. ఓకే. అంటే అది దాని పోట్లాట బట్టి, అది మంచి పందెం చేయటం బట్టి ఉంటుందండి. ఇప్పుడు దీన్నే తీసుకెళ్తారు, పందెంకి వేస్తారు. అవునండి. పందెం ఎంతవరకు వేయచ్చు అంటారు దీంతో? అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు మన దగ్గర అంటే 1 lakh నుంచి అబోవ్ వేసుకోవచ్చు మేడం, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఊరు పంపించుకుంటూ ఉంటాను, మన దగ్గర పట్టుకెళ్తూ ఉంటారు. 3 lakhsకి 2 lakhsకి వేసుకుంటారండి. మనం నరేందర్ రాజు గారు అని చెప్పి అన్నాను కదండి, ఆయన దగ్గర నుంచి మనం బీటలు తెచ్చుకుంటాం. మన పట్టాలు మంచి నాకు నచ్చినవి ఏమైనా ఉంటే నేను ఆయనకి ఇచ్చి ఆయన తరఫున ఆయన వేసుకుంటారు. ఆయన మేము పక్కనే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే అక్కడ పంపిస్తూ ఉంటాం. మన కోళ్ళు అందులో ఆయన పందాలు వేస్తూ ఉంటారు, పెద్ద పందాలు. ఈసారి 5 lakhs పందాలు. ఓకే. ఫస్ట్ డే వచ్చేసి 9 lakhs వచ్చిందండి. సెకండ్ డే వచ్చేసి 18 lakhs ఉంది. థర్డ్ డే 27 lakhs. ఆ రేంజ్ ఆఫ్ పందాలు మురమల పందాలు అండి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది ఏం బ్రీడ్ అండి? ఈ సేతువ అండి. ఇది గుడులం కృష్ణ గారిది అండి. ఓకే. ఆయన లైన్. నాకు ఈ లైన్ అంటే బాగా ఇష్టం. ఎందుకు అలా? ఎందుకో గుడులం కృష్ణ గారు అప్పుల్లో మంచి ఎక్స్పర్ట్ గా పిల్లలు అయ్యి బాగా ఇన్బ్రీడింగ్ అయ్యి చేసుకుంటూ బయట అన్ని బయట బ్రీడ్లు మంచి బ్రీడ్లు పట్టుకొచ్చి బాగా కలిపారండి అప్పుల్లో. అంటే ఇది యాక్చువల్లీ ఇండియన్ బ్రీడా లేకపోతే బయట ఫారెన్ నుంచి వచ్చిన? ఇండియన్ బ్రీడే మేడం. ప్యూర్ ఇండియన్. ఓకే. ఇండియన్. మీరు ఏ దొడ్లోకి వెళ్ళినా కూడా ఈ బ్రీడ్ అంటే లైక్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బ్రీడ్ అంటే లైక్. ఇట్స్ మై ఫేవరెట్ బ్రీడ్. పెద్ద దొడ్లో ప్రతి ఒక్క దొడ్లో ఉంటుందండి. దీనికి ఇప్పుడు 9 వస్తున్నాయండి. 8 years అయ్యి 9 వస్తున్నాయి. 9 years అసలు కోడ్ స్పాన్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు 9 years, 10 years, 11 years ఇలా చూస్తూ ఉన్నప్పుడు అసలు కోడ్ స్పాన్ ఎంత ఉంటుంది? మాక్సిమం దాని స్పాన్ ఎంత అంటే నాకు తెలుసుండి 14 years దాకా బతుకుతుంది అంటారు. 14 years కూడా నేను చూసానండి. నార్మల్ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఫామ్ కి వెళ్తే 14 years ఓల్డ్ ఉందండి. బొబ్బులు రేజర్ అని చెప్పి అంటారు కదండి, అవి ఆయన దగ్గర 14 years అండి. మన దగ్గర ఉన్నాయా ఆ బ్రీడ్స్? మన దగ్గర ఆ బ్రీడ్ లేదు మేడం, మన దగ్గర ఇదే బ్రీడ్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటండి? మాక్సిమం అంటే సప్లింగ్లు బాగా చేస్తాం మేడం. బ్రీడ్ అండి. అంటే సప్లింగ్లు అంటే బాగా దెబ్బలాడతాయి మేడం. కాళ్ళు ఇట్లా సప్లింగ్లు బాగా చేస్తాయి. పైబేల్ సప్లింగ్లు ఎక్కువ మేడం దీనికి. అంటే ఈ బ్రీడ్ అంటే మనకి ఇంట్రెస్ట్ దీని మీద ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం అండి. ఇయర్లీ దీన్ని ఇన్బ్రీడ్ చేయించుకుంటా అవుట్పుట్ బయట నుంచి మంచి హెవీ బాడీలు ఉన్నాయి, కత్తికోళ్ళు బాగా నడిపించి ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాం. ఇది కత్తికోళ్ళు బాగా నడుపుతుంది మేడం. ఇది చిన్నప్పుడు ఇది ఎప్పుడు దెబ్బలన్నా సరే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట ఇరిగిపోయింది మేడం. 3 times చేశాను, 3 times కాంట ఇరిగిపోయింది. దీని చేతిలో ఒక 2 చనిపోయినాయండి. 2. అంటే ఇది బ్రీడ్ అక్కడ పందెంకి వెళ్ళి వచ్చిన తర్వాత దీని నుంచి బ్రీడ్ తీయాలని ఆలోచన వచ్చిందా, లేకపోతే సీతువా కాబట్టి బ్రీడ్స్ తీస్తారా? అలా లేదు. ఈ బ్రీడ్ అంటే ఆ కృష్ణ గారి బ్రీడ్ అంటే నాకు కొంచెం
అభిమానం, కృష్ణ గారు అంటే బాగా అభిమానం. మ్హూ. గురువు గారి కింద భావిస్తాను ఆయన్ని. ఇప్పుడు ఓకే. లేరండి, ఎక్స్పైర్ చేశారు. ఆయన మనవడు తేజవర్మ గారు ఉన్నారు, ఆయన మెయింటెనెన్స్ చేస్తున్నారు. బ్రీడ్ బాగుంటుందండి, క్వాలిటీ బాగుంటాయి. ఈ దెబ్బలాట్లు కూడా బాగుంటాయండి, తెలివితేటలుగా దెబ్బలాడతాయండి. ఇప్పుడంటే ఫెరూల్ అని చెప్పి తెచ్చుకున్నదండి, అప్పుల్లో ఈ బాగా దెబ్బలాడాయండి. ఇప్పుడు ఓకే. కూడా స్ట్రెంత్, ఇప్పుడు కూడా ఇయ్యానండి స్ట్రెంత్. ఫెరూల్ మన ఇట్ల ముందు ఆగవండి. ఏంటంటే ఆ బ్లడ్ లైన్ అనేది మన అట్లలో ఇంక్రీజ్ చేసుకుంటా మన ఇండియన్ బ్రీడ్ ఎలా ఉందో ఆ స్టేజ్లోకి తీసుకొస్తాయండి, మనకు బాగుంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఇప్పుడు నేను ఉన్నాను. మన ఇండియన్ లైన్లో కలిసిపోయి ఆ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నాయి మనకి. ఓకే. అలా కూడా దెబ్బలాడుతున్నాయండి మనకి. ఇదేంటంటే ఆ లైన్ స్ట్రెంత్ బాగుంటుంది, సప్లింగ్లు బాగుంటాయి. కర్రబేలు కూడా అంటారు, మ్. అంటే సన్నంగా ఉంటుంది, బాడీ ఉంటుంది, కాళ్ళు హెవీ లావు లేకుండా సన్నంగా ఉంటాయండి. ఓకే. అంటే ఎన్ని అంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రెంగ్త్ మీరు ఒక పందెంకి కోడి వేయాలి అంటే ఏం స్ట్రెంగ్త్? కాల్ స్ట్రెంగ్త్ చూస్తారా, రెక్క స్ట్రెంగ్త్ చూస్తారా, లేదా బాడీ స్ట్రెంగ్త్, బాడీ ఎలా ఎదుగుతూ కాలు చూస్తారా? స్ట్రెంత్ చూస్తాం. ఓకే. అంటే రెక్క దాని స్టామినా అనేది ఉంటుంది, మ్. కాలు స్ట్రెంత్ చూస్తాం మేడం. ఓకే. కోడి ఫ్లయింగ్ అయినప్పుడు ఫ్లయింగ్ అన్నీ దెబ్బలాడుకుంటూ ఉంటాయి మేడం. స్ట్రెంత్ అనేది ఏంటంటే ఫ్లయింగ్లోనే కనపడకుండా అది కొట్టే షాటు హెవీగా ఉంటుంది మేడం. మ్హూ. దానికి ఏంటంటే కత్తిలే కడతారు కదా మేడం, ఆ షాట్ హెవీగా ఉన్నప్పటికీ ఇంకా దానికి ఆఫ్ అయిపోతుందండి అది, మ్. మ్. ఆ షాట్ తగినప్పటికీ. ఆ స్ట్రెంత్ చూసుకుంటాం మేడం. ఓకే. అయితే ఇప్పుడు బ్రీడింగ్ ఇంపార్టెంట్, ఆ పిల్ల క్వాలిటీ ఇంపార్టెంట్, అవును. ఇవన్నీ చెప్తున్నారు కదా. అవును. అసలు ఇవన్నీ కావాలి అంటే ఫస్ట్ బ్రీడింగ్ కి, పెట్టకి, పుంజుకి రెడీ చేయడం ఇంపార్టెంట్. అవును మేడం. సో వీటిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారా, పెట్ట పుంజుని? అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది మేడం. నా ఇంట్రెస్ట్ ఏంటంటే నేను పుంజు క్వాలిటీ బట్టి, మ్. పెట్టిన క్వాలిటీ బట్టి సెలెక్ట్ చేసుకుంటాను. క్వాలిటీ అంటే ఏంటంటే మనకు వచ్చి పిల్ల అవుట్పుట్ ఎలా ఉండేది అనేది ముందు థింక్ చేసుకోవటం అండి. థింక్ మ్. చేసుకుని నేను సరే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఉంది మేడం, మ్. ఇది మా ఓల్డ్ అండి, కక్రాయ్. కక్రే. మ్. అంటే ఇట్లా తాత అలా ఉండేది కలర్, తర్వాత ఇది ఇప్పుడు వచ్చిందండి. ఆ ఓకే. లైన్ మన దగ్గర అంతరించిపోతుంది, మ్. అంతరించిపోకూడదని చెప్పి మళ్ళీ దీన్ని వేయవలసి వచ్చింది మేడం. మ్హూ. అంటే దీని క్వాలిటీ, దీని ఫెదర్ చూస్తామండి, దాని మ్. టైప్ చూస్తామండి, దాని కాలు, దాని ఫైటింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని, ఫైటింగ్ అంతా బాగుందంటే దానికి ఏ పెట్ట సెలెక్ట్ చేసుకుంటే ఏ క్వాలిటీలో వస్తాయి, దానికి వచ్చి క్వాలిటీ ఫాదర్లా రావాలి. అలాగని మెట్ట తోకలని ఇప్పుడు అంటారు మేడం, మ్. మ్. రిచ్ తోక అని అంటారు, ఫెర్రూల్కి రిచ్ తోక ఉన్నట్టు. నాకు తెలుసుండే ఆ రిచ్ తోక అనేది ఫైటింగ్కి అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది మేడం. ఓకే. నాకు నార్మల్ ఒక 30 degrees అలా ఉండాలి మేడం. మ్. ఆ రేంజ్ ఉన్నది కొంచెం స్ట్రెంత్ వెనకాల అంటే మండి అని చెప్పి అంటారు తప్ప. పందెం కేసే కోడి తోక యాంగిల్ ని బట్టి కూడా మీరు అది అది ఎలా దెబ్బ ఫైట్ చేస్తుంది అని చెప్పి చెప్తారు. ఓకే. దాన్ని బట్టి కూడా స్ట్రెంత్ ఎలా పడుతుంది అనేది ఉంటుంది మేడం. ఓకే. అది ఓకే. ఇసురు ఎంత గట్టిగా పడుతుంది అనేది కూడా ఉంటుంది మేడం, యాంగిల్ బట్టి కూడా ఉంటుంది. దానికి ఏంటంటే నాకు ఈ యాంగిల్ అంటే ఇంట్రెస్ట్ మేడం. ఓకే. 30 degrees. 30 degrees ఈ యాంగిల్ని బట్టి మనం వేసుకుని పెట్టలను కూడా చూసుకుని మేడం కలుపుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే నాని గారు ఇంకొకటి, అది కకిరాయ్. అవును మనకి అక్కడ చూస్తే నాకు కాకి కనిపిస్తుంది, ఇంకొకటి దాన్ని బ్రౌన్ కలర్ ది ఇంకోటి ఏదో డ్యాగ్ మేడం. డేగ ఉంది. ఇప్పుడు కాకికి డేగకి ఇప్పుడు కకిరాయిని జత చేస్తున్నారు. అవును. మీకు మనకి పిల్ల వచ్చేది ఎలా వస్తుంది? మనకి ఆ తండ్రి దీన్ని బట్టి వస్తుందా, లేకపోతే తల్లి ఇది వస్తుందా? కాకి డేగ తల్లిని బట్టి తండ్రిని బట్టి కూడా వస్తాయి మేడం. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దానికి సెలెక్ట్ చేసిన పెట్టలు వచ్చేసి మేడం, మ్. ఆ డ్యాగ్ ఉంది కదా మేడం, మ్. మ్. అది వచ్చేసి దీని మదర్ మేడం. డేగ. దీని మదర్ మేడం, ఓకే. దీని మదర్ అండి. ఆ బ్లాక్ వచ్చేసి అవి ఏంటంటే అవి పచ్చకాకి పెట్టలు మేడం. అవి మన పచ్చకాకి పెట్ట ఒకటి, 2 నెమల పెట్టలు మేడం. మ్. మ్. మనం ఏంటంటే ఎర్ర కక్రియలు పడతాయని చెప్పి అట్ల లైన్లో కొంచెం కక్రియ లైన్స్ ఉన్నాయి మేడం. ఓకే. అంటే ఈ బ్రీడు అట్లలో కొంచెం బ్లడ్ లైన్ ఉందండి. ఓకే. ఓకే. దాన్ని బట్టి నాకు ఈ కలర్స్ రాకపోయినా నాకు ఎర్ర కక్రియలు అని చెప్పి కలర్ వస్తుందని చెప్పి మెయిన్ think చేసి ఫెదర్ కలర్ ని బట్టే మీరు అక్కడ పింక్ చేసుకుంటారు. బాడీ హెల్త్ ఎలా చూస్తారు వాటిది? బాడీ హెల్త్ అనేది ఈ సోళ్ళు సద్దులే పెట్టుకుంటాం మేడం, మ్. వడ్లేస్తూనే ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు మన బయట నుంచి పాలకూరలు, ఈ ఆకుకూరలు ఇలాంటి పట్టుకొచ్చి వేసుకుంటూ ఉంటాం. కూరగాయలు అలాంటి చిన్న చిన్న ఏంటంటే అట్లా కాల్షియం డౌన్ అవ్వకుండా వేసుకుంటూ ఉంటాం. ఓకే. తర్వాత డ్రింకింగ్ లో కూడా మనం కాల్షియం లిక్విడ్లో ఇచ్చుకుంటాం. డ్రింకింగ్ లో కూడా అంటే వాటర్ పెట్టేటప్పుడే కాల్షియం సప్లిమెంట్స్ కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఇస్తాం. ఓకే. సో ఇంకా ఎలాంటి బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర? బ్రీడ్స్కి వెళ్ళిపోదాం. బ్రీడ్స్ అంటే మన దగ్గర చేసే ఒకటి ఉంది మేడం, కక్రే ఒకటి ఉందండి, ఈ కాకులు ఉన్నాయి, ఓకే. డ్యాగలు రసింగ్లు ఉన్నాయండి. లోపల చూస్తారు కదా మేడం, డ్యాగలు రసింగ్లు ఉన్నాయి. నాకు మెయిన్ ఏంటంటే నాకు చేసేవా మేడం ఈ కక్రే అండి. సీతువా కక్రే రెండు మీ ఫేవరెట్ అండి. నాకు ఇక్కడ బాగా నాకు పేరు తెచ్చిందంటే ఈ కక్రే అయ్యాను.
కక్రాయ్ చేసేవాళ్ళు కక్రాయ్. ఇప్పుడు దాకా ఫెయిల్యూర్ లేదు మేడం. కక్రాయ్ దగ్గర మనకి ఇప్పుడు పందెంకి వెళ్ళడానికి రెడీగా ఉన్న కక్రాయ్ ఏమైనా ఉన్నాయా? పందెంకి వెళ్ళడం కంటే అయిపోయినాయి మేడం, వెళ్ళిపోయినాయండి. ఓకే. ఇప్పుడు చిన్న పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు పందెంకి వెళ్ళి అన్నీ అయిపోయినాయి. దీని పేరేంటండి? కాకినాడలు మేడం. ఓకే. దీని నుంచి ఇప్పటి వరకు ఎన్ని బ్రీడ్స్ తీసారు? అంటే ఎన్నిసార్లు బ్రీడింగ్ అయింది దీని నుంచి? ఇది 1 టైం చేయించాం మేడం. 1 టైం చేయించి ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు వేస్తున్నామండి. ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో వేయాలి మేడం. ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగానే ఉందండి. ఇప్పుడు ఫిబ్రవరిలో వేస్తాం మేడం. దీని ఏజ్ ఎంత? దీని ఏజ్ 1.5 ఇయర్. 1.5 ఇయర్ కి మనకి వెయిట్ అండ్ ఫెదర్ బాగా వచ్చేసిందిగా. అంటే అట్లా బాడీలో ఉంటది మేడం. అట్లా బాడీ ఉంటుంది, ఆ బ్రీడ్ లో ఉంటదండి. బ్రీడ్ బట్టి ఉంటదండి. నేను విన్నది ఏంటి అంటే ఈ నెమలి అంటే కాకి జాతి ఇవి అయితే పర్ఫెక్ట్ గా ఫైట్ చేస్తాయి అని చెప్పి. అంటే అలాగే ఉండదు మేడం. మనం పందాలు వేసుకున్నప్పుడు ఏంటంటే దాని కలర్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, దాని స్కిల్స్ ఆ దెబ్బలాట పట్టి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. నాకేంటంటే నేను కలర్ థింక్ ఎక్కువ చేస్తాను. కలర్ ని బట్టే చేస్తాను, కలర్ ని కూడా ఎక్కువ చేపిస్తాను. నాకు ఈ కాకి నెమలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఈ మాక్సిమం నాకు తెలుసుండి పోలేదు అయ్యి అట్లా పందెం వేసినప్పుడల్లా. అలాగని చెప్పి నాకు ఈ కాకి నెమలి అంటే ఇంట్రెస్ట్ మేడం. రంగులు మనకు 1 సైడ్ రంగు ఉండాలి మేడం. ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పటికీ మనం రంగు ఎంచుకున్నప్పుడు చాలా తేడా వస్తుంది మేడం. కుక్కుడు శాస్త్రం నమ్ముతారా? నమ్ముతానండి, 100% నమ్ముతాను. 100%. అది దాన్ని ఎలా చూస్తారు అసలు? ఇంకా 100% నమ్ముతాను మేడం. ఇంకా ఎలా అంటే ఏముంది మేడం, దాన్ని ఆ రోజు వచ్చిన నక్షత్రం బట్టి దాంట్లో ఇప్పుడు మన పెద్దలు పూర్వీకులు రాశారు కదా మేడం, కుక్కుడు శాస్త్రం అనేది రాశారు. దాన్ని బట్టి చూసుకుంటాం, ఆ పాదాలు బట్టి ఆ గడియలు బట్టి వేసుకుంటారు. ఓకే. అంటే సన్ రైజింగ్ టైంలో మనకి ఏదైతే ఆ నక్షత్రం ఏదైతే పాదాలు ఉన్నాయో దాన్ని బట్టి ఈ ఈకల కలర్ బట్టి వేస్తారు మేడం. అవునండి. సో చూసారు కదా, సంక్రాంతి పండగ అంటేనే మనకి కోడి పందాలు. మ్యాక్సిమం వీటి ఈకలు ప్లస్ కాలు బాడీ స్ట్రెంగ్త్ని బట్టి వాటిని పందెంకి వేయాలా లేదా, ఇక్కడి నుంచే మనకి మ్యాక్సిమం చాలా ఊర్ల నుంచి పట్టుకెళ్తారు. మనం ఇప్పుడైతే షామీర్పేటలో ఉన్నామని చెప్పాను కదా. ఈ షామీర్పేటలో ఏంటి అంటే మనకి సీతువ అలాగే కుక్రాయ్ మనకి అక్కడక్కడ ఈ కాకి నెమలి కనిపిస్తూ ఉంది. ఇది కాకి డేగా. సో కంప్లీట్గా ఏంటి అంటే పందెంకి వెళ్ళే కోడి ఎలా రెడీ అవుతుంది అనేది చూసేసారు కదా. నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి పండగ కలుద్దాం. స్టే విత్ us.